దీనివల్ల మనలో మెల్లమెల్లగా ఆ స్వేదరంధ్రాలు అనేది ఓపెన్ అవుతాయి, సూక్ష్మజీవులు కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దీన్ని ప్రాణాయామం అంటారు అన్నమాట. ఏమంటారు? ప్రాణాయామం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గట్టిగా గట్టిగా శ్వాస తీసుకొని మళ్ళీ గట్టిగా శ్వాస తీసుకొని శ్వాస గట్టిగా తీసుకోండి. గట్టిగా మళ్ళీ గట్టిగా శ్వాస, ముందు శ్వాస తీసుకొని అనాలి. పతయే నమః. ఓం శ్రీ సరస్వతై. మంచి గట్టిగా వదిలేటప్పుడు బాగా వేస్తారు, అనేటప్పుడు కొద్దిగా స్లో, రివర్స్ డైరెక్షన్. శ్వాస గట్టిగా తీసుకొని అనాలి, ఖాళీ ఉట్టి కాదు. మళ్ళీ గట్టిగా శ్వాస, అందరు గట్టిగా తీసుకోవాలి. తొందరగా చేయాలి, ప్రదక్షిణ చేయండి అంత దూరం. క్లాక్ వైజ్ డైరెక్షన్ సార్. అమ్మాయి మీరు బాయ్స్ అన్న కదా సార్ దగ్గర, మీరు బాయ్ తీసుకోండి. లాస్ట్ పొజిషన్ మీరు అక్కడ వెళ్ళిపో. ఒక బాయ్స్ ఒక రండి, బాయ్స్ టీచర్ మీరు, అమ్మాయి మీరు అక్కడ రండి, నేను అక్కడ రండి. ఇద్దరు చేయండి మెల్ల. రైట్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ అమ్మాయి కూడా చేంజ్ కావాలి, బాయ్స్ కావాలి. మీరు అక్కడ ఇద్దరు చేయండి, అక్కడ రెండు చేతులు బాబు, రెండు చేతులు మంచిగా ప్రేమపూర్వకంగా చేయాలి. ఇది మన ఆటలు కాదు, మెల్లగా చేయాలి. వెరీ గుడ్. ఎవరు మాట్లాడదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మీరు అందరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చొని అందరు కూర్చోండి. మజాగా ఇది, పిచ్చి లాగా చేస్తారు. కూర్చో మెల్లం ప్రేమపూర్వకంగా చేయాలి ఏదైనా. మజాక్ చేయదు ఇట్లా, మెల్లగా ఇట్లాను ఉంటా బాబు. ఉంటా చేస్తున్నావు ఏం సరిగా రాదు కానీ అని పిచ్చి చేసిన చేయడానికి వస్తుంది. అట్లా మెల్లగా అది చాలా వేడైతుంది. రెండు వేయాలి, దీనిలో రెండు దానిలో. ఇప్పుడు అది ఏం మజా చేస్తున్నారా పైన? ఇప్పుడు పిల్లలకు మీరు పిల్లకం పెట్టాలి. ఇప్పుడు ప్లేట్ పక్క పెట్టండి, ప్లేట్ పక్క. సార్ వినాలే.
బాయ్స్ మీరందరూ ఎవరు ఉండొద్దు ఆడ. సార్ కొద్దిగా అందరు కూర్చోండి. ప్లేట్స్ పక్క పెట్టండి. ప్లేట్స్ అన్నీ పక్క పెట్టాలి. ఇది ఇప్పుడు నిజమైనది ప్రేమ ఏంటో తెలుస్తుంది మీకు, టీచర్ల తల్లిదండ్రులు కానీ. మజాక్ ఉంటే ఎవరు నేను చేయించా. సిన్సియర్ ఎవరైతే సిన్సియర్ ఉన్నారో వాళ్ళు ఉండాలి టీచర్ దగ్గర. సార్ ఎవరైతే సిన్సియర్ చేస్తారో వాళ్ళు అందరు రావద్దు ఆడ. బస్ అందరు పక్క జరగండి. మీరు ఇక్కడ వచ్చండి, కూర్చోండి. అందరు ఇక్కడ రండి. ఇప్పుడు 4 కన్ను టచ్ చేయండి అందరూ. అంగిలికి అందరూ అంగిలికి పెట్టాలి టచ్, అంగిల్. ఇది అమృతం. అంటే మెమొరీ పవర్ బాగుంటుంది, చూసింది గుర్తుంటుంది, విన్నది గుర్తుంటుంది. పెదవులు బంద్ చేయండి. పెదవులు బంద్ చేయాలి. ఇప్పుడు చూడండి, కళ్ళల్లో కళ్ళేసి మీ యొక్క ప్రేమ, మీ యొక్క ఆప్యాయత కళ్ళ ద్వారా మీరు కురిపించాలన్నమాట, మీ ఆత్మకృప వల్ల. కళ్ళలో కళ్ళు చూడ, అటు ఇటు ఎవరు చూడొద్దు. సార్లా నాకు చూడొద్దు, సార్ కళ్ళలో కళ్ళు చూడండి. కళ్ళలో కళ్ళు వేసి చూడాలి కొద్దిసేపు. అక్కడిగా టీచర్స్ అక్కడిగా చూడొద్దు, పిల్లల కళ్ళలో చూడాలి. మీ యొక్క ఆత్మభావన, మీ యొక్క సద్ ఉద్దేశము. మౌనంగా అమ్మాయి కొద్దిసేపు మౌనంగా ఉండండి. మీరు ఎంత మౌనం ఉంటేనే అంత బాగా చేయిస్తారు, లేకపోతే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు కొద్దిగా ముందుకు రండి. అమ్మాయి కొద్దిగా ముందుకు రండి. వడిలో వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు ఎలా పోతారు అలా వడిలో తల పెట్టండి. టీచర్స్ మీరు తలపైన చేయి పెట్టాలి. వాళ్ళకి నిమ్మనాలి మెల్లగా, ప్రేమపూర్వకంగా. వెరీ గుడ్. ఆ తర్వాత వీపు పైన, వీపు బోల్డ్ ఉండాలి. బ్యాక్ బోన్ సార్, బ్యాక్ బోన్ మంచిగా చేయండి టీచర్, ప్రేమపూర్వకంగా. కొద్దిసేపు చేయాలి టీచర్, చేయాలి కొద్దిసేపు. కొద్దిగా ప్రేమపూర్వకంగా చేయాలి టీచర్, కొద్దిసేపు చేయాలి, టీచర్ ప్లీజ్. ఈ ఎలా ఉంది చూస్తుంటే, ఎలా కనిపిస్తుంది? ఈ ప్రేమానురాగం వాళ్ళలో ఒక రకమైన వైబ్రేషన్. చేతుల్లో తల్లిదండ్రులు కానీ టీచర్ల చేతిలో ఒక రకమైన శక్తి ఉంటుందన్నమాట. అలా చేయడం వల్ల వాళ్ళు బోల్డ్ అవుతారు. ఎక్కడైనా ధైర్యంగా, నీతి నిజాయితీగా ఉండాలి. వినాలి, అంత పాట వినాలి అందరూ. ఇప్పుడు టీచర్స్ మీరు కూడా లేవాలి. ఇప్పుడు హగ్ చేసుకోవాలి, కొద్దిసేపు పెట్టాలి పిల్లలు. మరీ మెల్లగా ఇట్లా చేయాలి. ప్లీజ్ కొద్దిగా వాళ్ళు మీకు అనుభవం అవుతారు ఇప్పుడు. మంచిగా మౌనంగా. ఇప్పుడు డిస్టర్బ్ అవుతారు వాళ్ళు, ఏదో రావాలి అది రాదు, డిస్టర్బ్ కావద్దు వాళ్ళు. టీచర్ చేయండి, మంచిగా చేయండి టీచర్ ప్లీజ్. వినాలి ఇప్పుడు వినాలి సార్. చేయాలి బాబు సార్. మంచిగా హగ్ చేసుకోవాలి టీచర్, కొద్దిగా మంచిగా చేసుకోవాలి అందరూ. కొద్దిసేపు పెట్టాలి, తొందర పడవద్దు దీనికి. మంచి వీపు కూడా చేయాలి. అంత ప్రేమానురాగం ఇప్పుడే చూపించాలి.
మీరు భవిష్యత్తులో మంచిగా మార్కులు తెచ్చుకోవాలి, మంచి పెద్ద పోస్ట్ కావాలి, అంతా ఆనందంగా అందరు ఇప్పుడు మౌనంగా చూడండి. ఇప్పుడు వినాలి అందరూ. లాస్ట్గా అయిపోయిందా? ఇప్పుడు అందరూ చెవులు పట్టుకోండి. అందరూ టీచర్స్, అదేవిధంగా తల్లిదండ్రులు మాతో తెలిసి తెలియక ఏదైనా తప్పులైతే క్షమిస్తారు కదా, మేము మీ పిల్లల వంటి వాళ్ళం కదా, క్షమిస్తారు కదా టీచర్స్, క్షమిస్తారు కదా. మీరు చేతులు తీసేసి పర్వాలేదని, మీరు యుగ యుగాల వరకు జీవించి ఉండాలని ఆశీర్వాదం ఇవ్వండి. తీసేయండి చేతులు, పర్వాలేదు. చాలు. నెక్స్ట్ వినాలి. మీరందరూ ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎవరెవరో తెలియదు, కానీ మా దగ్గరికి వస్తే స్కూల్లోని మీ అందరూ మా పిల్లలే కాబట్టి మీరు పిల్లలు చేసినా ఏ చేసినా మీ అందరూ బాగుంటుంది. ఇది బాగా చదువుకొని టీచర్ హక్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఎప్పుడైతే పిల్లలు హక్ చేస్తుంటే ఎలాగ అనిపించింది? ఉండండి. పిల్లలందరూ కూడా మా పిల్లలే, వీళ్ళు పైవాళ్ళు కాదు, మా పిల్లలేని ఫీలింగ్ ఉందమ్మా. మీ అందరూ కూడా చూడండి, వీళ్ళిద్దరిని పట్టుకున్నాను కదా, మీకు అందరినీ పట్టుకున్న ఫీలింగ్ అది వేరే. చూడండి, ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరిని కూడా మీరు టచ్ చేసినట్టే, మీరు టచ్ చేయగానే అలాంటి వైబ్రేషన్స్ కూడా కలిగి. ఓకే, నెక్స్ట్ సార్. ఇప్పుడు మీరు అమ్మాయిలు మీరు చెప్పాలి. మనము బోల్డ్ ఉండాలి. నరేంద్ర మోదీ చిన్న ఏజ్ నుంచే మైక్లో చెప్పేది, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు మీరు ఏం కారా జీవితంలో మైక్ పట్టుకోరా? నేను కాదు, నాది కాదు. ధైర్యంగా ఏదైనా చెప్పడానికి ముందు ఉండాలి. ఇప్పుడు 9th వాళ్ళు నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అయిపోయిందా? ఇప్పుడు చూడండి, నా దగ్గర కొన్ని నేను చెప్పిన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, పుస్తకాలు. అది 2-3 టీచర్స్కి, అంటే కొంతమంది టీచర్స్కి ఇస్తా, బాయ్స్కి ఇస్తా. ఇప్పుడు ఎవరు చెప్తారో వాళ్ళకి ఇస్తా. మీరెవరు, మీకు ఎలాగ అనిపించింది అమ్మాయి? వెరీ గుడ్. చూడండి, ఇంకా ఏమనిపించింది? చాలా సంతోషంగా ఒక రకమైనది వైబ్రేషన్ అయిందా? అది నేను చెప్పాలి. క్లాస్ నెక్స్ట్ ఇది ఇంకా వెరీ గుడ్. మనము చూడండి సారా, మీరు అనవసరమైన చెప్తారు, ఏదైతే అవసరమో ఇది చెప్పలేకపోతారు. అంటే చూడండి, మీ జీవితము అనవసరమైన మాట్లాడడం వల్ల ఏదో చేయాలో చేయలేకపోతాం. అర్థమైందా? మాట్లాడు. చలో నెక్స్ట్. ఇంకెవరైనా మాట్లాడతారా? ప్రోగ్రామ్ ఎలా ఉంది? బాగుంది చెప్పడమా లేదా డైలీ చేయడమా? లాస్ట్ పైన లాస్ట్గా చూడండి, మీ ఈ రోజుల్లో డిప్రెషన్ ఉంది, ఏదో ఉంది కదా అందరికీ, టెన్షన్స్, చదువుకోవాలని ఉంది, హెడేక్, ఇవన్నీ ఉన్నాయి, ఏదో ఒక రోగము. అయితే అయితే ఇవన్నీ పోవాలంటే ఒక లాఫింగ్ థియరీ ఉందన్నమాట, పేరెంట్స్ డే. అయితే మీకు నవ్వడం వస్తుందా? ఎలా నవ్వుతారు? రామ్ 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 రామ్. ఇప్పుడు 2 చేతులు పైకి లేవి బాగా నవ్వాలి. ఓమో ఇప్పుడు చూడండి, మీకు లైట్ అయిపోయిందా? అంటే ఇలా నవ్వడం వల్ల రక్త ప్రసరణ బాగా అయ్యి మీ టెన్షన్ వెళ్ళిపోయింది. చూడండి, టెన్షన్స్ ఉండవు, రోగాలు ఉండవు, ఇంట్లో చేస్తే కొట్లాటలు ఉండవు, ఇంకా ఎన్నో లాభాలు ఈ నవ్వడం వల్ల. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత చేసినా ఈ నరాలు అనేది
యాక్టివ్గా అనమాట. ఇలాగా భగవంతుని నామ చేస్తే ఒక రకమైన డైనమో ఏర్పడి మెల్లమెల్లగా వైబ్రేషన్ మంచిగా అయ్యి అతను రక్త ప్రసరణ బాగా అవుతుంది అనమాట. దానివల్ల మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంకో లాస్ట్ అందరు నవ్వుతలేరు, కొంతమంది ఎలా నవ్వుతారు అంతే, పూర్తిగా నవ్వరు. పోతే నవ్వొచ్చినా ఆపేస్తున్నారు. కొంతమంది అస్సలు నవ్వలేరు, ఏదో చింత చేస్తుంటారు, ఎప్పుడు ఏదో పోగొట్టే జీవితంలో. ఆనందంగా మంచిగా ఉత్సాహంగా చదివి మీ జీవితాన్ని మీరే మంచి దారిలో పెట్టుకోవాలి. లాస్ట్ ఒకసారి నవ్వడమా అందరు ఓం 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 అందరికీ పుస్తకాలు టీచర్ ఓం 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 ఓం. అందరు లైన్గా ఇగో ఒక క్లాస్ నుంచి ఒక విద్యార్థి అట్లా చేయదు. అలా అంత ఇప్పుడు ఎవరు రావద్దు. ఎవరికి అని అట్లా చేస్తాం తిరిగిపోతుంది. కూర్చొని అందరూ మౌనంగా ఉంటారో ఎవరు అడగారో వాళ్ళకి ఇస్తారు. ఎంత మౌనం ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇంకా అందరూ ఆర్డర్ చేసే వాళ్ళకి వేయాలి. ఇప్పుడు నైన్త్ ఎవరు? నైన్త్. అయితే మీరు చదవాలి, మరి ఇతరులకు కూడా చదివించాలి. ఎవరు చేస్తారు ఇది? వెరీ గుడ్. 8th క్లాస్ మీరు చదవాలి, ఇతరులకు చేయాలి. ఓకేనా? అడిగే వాళ్ళకి అని. నెక్స్ట్ ప్రతిరోజు ఈ పాయింట్ పైన త్రాటకం చేయాలన్నమాట. దీనివల్ల మెమొరీ పడుతుంది. ఎలాగా ఇలా పడితే మరి ఇలా ఉండొద్దు. బ్యాక్ బౌండ్ స్టేట్ పెట్టి మీరు గోడకు పట్టుకోవాలి. అర్థమైందా? ఈ పాయింట్ని చూడాలి. ఓకేనా? ఎల్లో పాయింట్ అర్థమైందా? అడిగే వాళ్ళకి ఎవరైతే అడుగుతారో వాళ్ళకి. ఎయిత్ క్లాస్ ఎవరు రావద్దు. ఎవరు చెప్పదు. మెల్లమెల్ల క్లాస్ అందరు రావద్దు. అందరు వచ్చే వాళ్ళకి కూర్చోండి. కావాలంటే అడిగే వాళ్ళకి అడిగే వాళ్ళకి ఇది కింద పెట్టాలి. తమ్ముడు అడిగితే అడిగారు వాళ్ళకి ఇలా కట్టాలి. అడిగితే అడిగే వాళ్ళకి మెడిటేషన్ దీనిపైన ఐన్స్టీన్ డైలీ ఈ పాయింట్ పైన చేసేవాడు. అదమ మొద్దు ఉండే. ఇలా చేయడం వల్ల మెమొరీ పవర్ పెరిగిందనమాట. డైలీ ఇంట్లో గోడకు పట్టుకొని చేయాలి. అడిగే వాళ్ళకి అని చూస్తున్నాను. ఏ క్లాసు బాబు? మీరు చదవాలి, ఒకటి చదవద్దు, ఇతరులు కూడా ఇవ్వాలి. ఒకరి కోసం మేలేనండి.
అడిగే వాళ్ళకి ఇవ్వను. చదువుకున్న వాళ్ళు సార్ థ్యాంక్ యూ సార్. మాకు మీరు థ్యాంక్ యూ చెప్పలే, మీకు సాయం చేసినందుకు. అడిగే వాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఒకసారి ఫోటో తీసుకుంటారు. నేను కూర్చోండి. అడిగే వాళ్ళకి నేను ఇస్తా. అడగని వాళ్ళకే ఇస్తాను. అడిగే వాళ్ళకి కింద పెట్టదు. ఇస్తాను తెలిసే వాళ్ళు ఇస్తారు. మెడిటేషన్ చేస్తారు. ముఖంలో కనిపిస్తుంది. మీరు చదవాలి. మీరు కలిగి ఫోటో తీసుకుంటా. నేను కొద్దిసేపు కూర్చోవాలి. ఇప్పుడు అందరు పైన లేపండి. అడిగే వాళ్ళకి ముందే చెప్పాను కదా, డిసిప్లిన్ ఇది. అడిగే వాళ్ళకి ఇవ్వద్దు. చలో మీరు వెళ్ళండి.